హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నిక్కీ డైరీస్. నేను నిఖిల్ని. అండ్ మీకు ఇక్కడ ఫన్ లాగ్స్, డైలీ లైఫ్ మూమెంట్ అని కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ షేర్ చేస్తా. సో మీరు ఈ ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈరోజు వచ్చేసి ఏంటంటే, ఈరోజు వీకెండ్ కాబట్టి నేను అలా బయటికి పోదాం అనుకుంటున్నా. సో నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో మీకు కూడా చూపిస్తా. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో గాయ్స్. సో గైస్, ఇదే మన అవుట్ఫిట్. మనం రెడీ అయిపోయామన్నమాట. సో మనం ఎక్కడికి వెళ్ళాలో ఏంటో అనేది చూపిస్తాను. సో మనం ఇప్పుడు ఏంటంటే ఊబర్ బుక్ చేసుకుని వెళ్ళిపోదాం అన్నమాట. ఎండ చూస్తేనేమో మామూలుగా అయితే లేదు, వేరే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా చూద్దాం ఈ ఆటో కూడా ఎక్కడికి వెళ్ళాడు ఏంటో మరి. ఎప్పుడంతే ఇక్కడ కరెక్ట్గా బుక్ చేసినప్పుడే ఇంటి దగ్గర రాడు. ఈ అవ్వ ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు. కరెక్ట్ అయింది అసలుకి, ఇప్పుడే లేట్ అయిపోయింది. ఇంకా కరెక్ట్గా అట్లయితే ఏముందిలే, మొత్తం మీద అయితే లేట్ అయింది. ఈ ట్రాఫిక్ వల్ల ఇంకా కొంచెం లేట్ అవుతుంది అంతే. సో గాయ్స్, ఏంటంటే మన డెస్టినేషన్ అనేది రీచ్ అయిపోయామన్నమాట. మార్నింగ్ మనం టిఫిన్ గట్రా ఏమీ చేయలేదు, ఎందుకంటే నైట్ పడుకోసరికి బాగా లేట్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటిది షుగర్ కేన్ జ్యూస్ ఉంటే తాగేస్తున్నాను, డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి. బా ఐస్ అయితే మామూలుగా వేయలేదు గాయస్, మామూలుగా లేదు. లోపలికి ఎంటర్ అవ్వబోతున్నమాట. అసలు ఎలా ఉంటుంది ఏంటో కూడా నాకు తెలీదు. ఇదే ఫస్ట్ టైం నేను కూడా చూడను. చూసేయండి. లోపలికి వెళ్ళినప్పుడు టికెట్ తీసుకోవాలన్నమాట. సో ఒక లైన్ అయితే ఇంకా అసలు మామూలుగా అయితే లేదు గాయస్. నిజంగా ఒక టికెట్ తీసుకోవడానికి ఎంతమంది జనం ఉన్నారో చూడండి. అంటే ఈరోజు వీకెండ్ కదా ఈరోజు. ఫైనల్గా ఏంటంటే మనం టికెట్ కూడా తీసేసుకున్నాం. లోపల వెళ్ళి విజిట్ చేసేద్దాం, మొత్తం అంతా ఎలా ఉంటుందో గట్ట మొత్తం తిరిగేద్దాం ఈరోజు అంతా. అసలు ఎలా ఉంటుందో జూ గట్ట అన్నీ చూద్దాం. లెట్స్ వాచ్ ఇట్. ఏంటంటే బ్యాగ్ మనకి అలౌడ్ లేదంట లోపలికి. సో బ్యాగ్ మనం ఇక్కడ ఇచ్చేసి టోకెన్ ఇచ్చారు, టోకెన్. సో బ్యాగ్స్ గట్రా నాట్ అలౌడ్ అంట ఇంకా. సో లోపలికి మనం అలాగే వెళ్ళిపోవాలంటే ఇంకా. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అసలు కాదు, చాలా ప్రశాంతంగా ఉంది కదా. చూస్తే ఇక్కడే రెంట్కి తీసుకొని మనం అంత సైకిల్ మీద తిరగొచ్చు అన్నమాట. సో మనం ఏంటంటే సైకిల్ అంటే నాకు చాలా ఇష్టం. సైకిల్ మీద నేను తిరుగుదాం అని అనుకున్నాను, కానీ ఏంటంటే వీడియో షూట్ చేస్తున్నాను కదా, సైకిల్ మీద తిరగడానికి కొంచెం ఇబ్బంది. వీడియో షూట్ చేయడానికి ఇబ్బంది అవుతుందని నేను ఇంకా సైకిల్ తీసుకోలేదు అన్నమాట. సో మనం అలా నడుచుకుంటూ వెళ్ళి అంతా చూసి వద్దాము. ఇక్కడ తొటాయిస్ అయితే అసలు చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అప్పుడు ఇది బాగా అలసిపోయి పడుకుంది అనుకుంటా. చూడండి ఒకసారి, ఇది పడుకుని ఉంది కాదు. ఇది దాని గురించి తెలుసుకోవాలంటే ఏం లేదు, మనకి ఇది ఇక్కడ బార్ కోడ్ ఉంటుంది. ప్రతి దానికి ఇక్కడ బార్ కోడ్ ఉంటుంది. దాని లైఫ్ స్పాన్ ఎంత, కేజీ ఎంత, లెంత్ ఎంత, మొత్తం అన్నీ తెలుస్తాయి అన్నమాట. మనం ఈ ఒక్క బార్ కోడ్ స్కాన్ చేస్తే ఎక్కడైనా అంతే. హలో హలో హాయ్ హాయ్. చూడండి, పలకరించడానికి వచ్చింది ఇది, కానీ ఇది మనం చూడలేదు. ఇది హలో హాయ్ 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 ఇటు హలో.
కావాల్సింది ఏంటంటే మనం చూడాలనుకుంటున్నాం ఏంటంటే టైగర్స్ని చూడబోతున్నాం మనం. మీకు కూడా చూపిస్తాను, అది చూడండి ఒకసారి. అవి ఎలా వెళ్తున్నాయంటే నిజంగా మామూలుగా కాదు, చూడండి. అలా ఉందంటే లిటరలీ చెప్పాలంటే వేరే లెవెల్, అసలు మామూలుగా లేదు. అదేమో ఎండకి తట్టుకోలేక వెళ్ళేది నీటిలో పడుకుంది అది. ఎందుకంటే బయట కూడా క్లైమేట్ కూడా అలాగే ఉంది కదా, చాలా హాట్గా అట్టుంది. ఇంకా అది నీటిలో పడుకుంది, ఇంకా చల్లగా ఉంటుందని చెప్పి. మీకు ఏంటంటే అది లోపల వాటర్లో అది స్విమ్మింగ్ చేస్తుంది. అది స్విమ్మింగ్ చేస్తలేదు అది, ఎందుకంటే బయట ఎండ చాలా హాట్గా ఉంది. అది వేడి తట్టుకోలేక అది నీటిలో ఉంది. అది ఇంకా అంతే, అది నీటిలోంచి ఇంకా బయటకు రావట్లేదు. ఇంకా అది ఇంకా నీటిలోనే తిరుగుతుంది ఇంకా అది. సో ఇది వచ్చేసి ఏంటంటే వైల్డ్ డాగ్ అన్నమాట. చూడడానికి చిన్నగా ఉన్నాయి, ముక్కలాగేస్తాయి ఇంకా అయ్యి, మామూలుగా కాదు అయ్యి. చూడండి, చూపిస్తాను. వైల్డ్ డాగ్. ఏమో వైల్డ్ డాగ్, చాలా వైల్డ్గా ఉన్నాయి. పిలిచినా కూడా రావట్లేదు. అదే మన స్ట్రీట్ డాగ్స్ అయితే అంటే చాలు వచ్చేస్తాయి. కనీసం ఈ పిలిచినా కూడా కనీసం రావట్లేదు. అంటే వైల్డ్గా ఉన్నాయి కానీ పొగరుగా కూడా ఉన్నాయి. అసలు రావట్లేదు. ఒక అరగంట సేపు నుంచి చూస్తున్నాను, మీకు చూపిద్దామని చెప్పి వస్తుంది. చూపిస్తున్నా చూడండి గాయస్. చాలా పొగరు. సో ఇవి వచ్చేసి డీర్స్, జింకలు. చిన్నదే, మొన్నే పుట్టింది అనుకుంటా. ఇప్పుడు మనం ఎలిఫెంట్స్ని చూడడానికి వెళ్తున్నాం అన్నమాట. చూద్దాం, అది కూడా చూసేద్దాం. నేను చూసేసి మీకు చూపిడేస్తాను, చూసేయండి. ఇక్కడ చూస్తేనేమో ఏషియన్ ఎలిఫెంట్ అండ్ ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఉందంట. ఏషియన్ ఎలిఫెంట్ అండ్ ఆఫ్రికన్ ఎలిఫెంట్ ఉందంట. మరి ఇక్కడేమో 3 ఉన్నాయి. మరి ఇంకోటి ఏంటి మరి, ఇండియా. మనం ఏంటంటే ఏసీ బస్ తీసుకుని తిరిగేద్దాం అన్నమాట. టికెట్ తీసుకుని ఏసీ బస్ ఎక్కేద్దాం మనం. ఇదే అన్నమాట బస్సు. ఇది ఎక్కేసి మనం చూసేద్దాం అన్నీ. డ్రైవర్ పక్కన కూర్చుంటే బాగా ఫ్రంట్ సీట్ వచ్చింది అన్నమాట. మన అదృష్టం అలాంటిది, ఫ్రంట్ సీట్లు అయితే కూర్చున్నమాట. మీకు ఫ్రంట్ అంతా మీకు మొత్తం చూపిస్తాను. ఇంకా చూద్దాం అందరూ ఎక్కడ కూర్చున్నారు. మనం అయితే ఫ్రంటే కూర్చున్నాం, మంచి ప్లేస్. లక్కీగా నాకేంటంటే ఫ్రంట్ సీట్ దొరికింది. వ్యూ మొత్తం మీకు బాగా చూపిస్తాను. మీకు వ్యూ మొత్తం మీకు బాగా చూపిస్తాను గాయస్. మనం ఇప్పుడు సఫారీలోకి ఎంటర్ అవుతున్నాం అన్నమాట. చూడండి, సఫారీ గేట్స్ గట్రా ఓపెన్ అయినాయి. లిటరల్లీ లోపల ఎలా ఉంటుంది. మనకి లక్ ఏంటంటే ఫ్రంట్ సీట్ దొరికింది మనకి బాగా, డ్రైవర్ సీట్ పక్కన. అన్నీ చూడొచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఏంటంటే మన బాబు వారణాసి షూటింగ్ చేసి రెస్ట్ తీసుకుంటున్నాడు అన్నమాట. అలసిపోయాడన్నమాట. మన బాబు వారణాసి షూటింగ్ బ్రేక్లో రెస్ట్ తీసుకుంటున్నాడు.
సో గైస్ ఏంటంటే స్నేక్స్ చూద్దామని టికెట్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయినా అనమాట. చూద్దాం స్నేక్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ ఎలాగున్నాయో అని నేను చూసి మీకు కూడా చూపిస్తా. పడుకుంది నిజంగా పని చేయట్లేదు నాకైతే. చెప్తున్నాను కదా అన్నీ పడుకుని ఉన్నాయి. కనీసం బుస్ మనీ ఏం లెగెత్తలేదు. అవి బాగా అంటే బాగా రెస్ట్ అయితే తీసుకున్నాయి. ప్రతిదీ ఈ గ్లాస్లోనే పెడతారు. అవి ఏమి లెగెత్తలేదు, పడుకునే ఉన్నాయి. ఆ గ్లాసులో పెట్టి ఏంటంటే ఏ పాము అనేది పేరు అనేది ఇక్కడ ఉంటుంది ఇక్కడ అంతే. సో అన్నీ చూసి ఫైనల్గా ఎగ్జిట్కి అయితే వచ్చేసాం. వెళ్ళి ఏమైనా తినాలి గైస్. ఇప్పుడు చాలా అంటే చాలా ఆకలి వేస్తుంది. ఇక్కడ క్యాంటీన్స్ గట్ట ఏమున్నాయో గట్ట చూద్దాం, వెళ్ళి ఏమైనా తిందాం. సో ఏంటంటే మనకి బాగా ఆకలి వేస్తుందని చెప్పి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చుకున్నాను, వాటర్ బాటిల్. శుభ్రంగా తినేద్దాం, ఎందుకంటే మనం మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు. సో ఇప్పుడు మనం కొంచెం ఫ్రైడ్ రైస్ లాగేసి కానిచ్చేద్దాం. ఇంకా సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. ఇంకా ఇది వచ్చేసి నా ఫస్ట్ వీడియో అన్నమాట. సో ఎలా చేశానో అంటే ముందు నేను కూడా బాగా చేస్తాను ఇంకా. సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వర్షం పడేలా ఉంది, క్లైమేట్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. సో బాయ్ గైస్.